హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నార్లీ మార్నింగ్ మినీ బ్లాగ్. చీకట్లో 5 గంటల నుంచి లేచి నేను చేసుకునే పనులు. నిన్న నైట్ నేను గిన్నెలు కడగలేదు. అవన్నీ కడుక్కొని గ్యాస్ పై తుడిచి గిన్నెలన్నీ కడిగేసేసరికి 5:30 అయిపోయింది. ఇంకా 5:30 నుంచి నేను బియ్యం కడిగి పెడుతున్నాను. బియ్యం కడిగి పెట్టేసి ఒక పక్క పాలును ఒక పక్క టీ పెట్టాను. అవి పెట్టేసి ఇంకా పప్పుకు చేస్తున్నాను. నాకు ఏమి చేయాలో ఏమీ తోచలేదు. కూరగాయలు కట్ చేయడానికి కూడా నాకు ఓపిక లేదు. పప్పు అయితే అన్నీ ఒకేసారి వేసేసి పొయ్యి మీద పెడితే అయిపోతుంది కదా. మా ఆయన పప్పు అస్సలు తినడు. 10 రోజులకు ఒకసారి నేను అట్లనే పప్పు చేసేది. వారానికి ఒకసారి చేసినా సరే పప్పు ఒప్పుకోడు. నేను సాటర్డే రోజే మెంతాకు పప్పు చేశాను. మళ్ళీ పప్పు చేస్తున్నా అంటే ఏమంటాడో ఏమో మా ఆయన. ఇంకా ఏమన్నా అననిలే అనేసి నేను ఇంకా టమోటా పప్పు చేస్తున్నాను. నైటు అస్సలు నిద్ర రాలేదు. ఎంత పడుకోవాలని ట్రై చేసినా అస్సలు నిద్ర పట్టట్లేదు. అటు ఇటు దొల్లినా కూడా నిద్ర రావట్లేదు. ఇంకా తీరాలి వంట చేసే సమయానికి నిద్ర వస్తుందని చెప్పేసి ఇంకా ముందే లేచి చిన్నగా పనులు చేయడం తినకుండా అయినా ఉండొచ్చేమో కానీ నిద్రపోకుండా అస్సలు ఉండలేము. 1 గంట నిద్ర తక్కువైనా సరే అస్సలు ఆ రోజు అంతా ఎట్లానో అనిపిస్తుంది. తలనొప్పి ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ అనిపిస్తుంది. తినకుండా డే మొత్తమైనా ఉండొచ్చు. నైట్ కూడా నిద్రపోకుంటే ఇంకా పగులు సమయము పాడు లేకుండా నిద్ర వస్తూనే ఉంటుంది. అదేదో ఇంకా పోగొట్టుకున్నట్టు నిద్ర మాత్రలు వేసుకున్నట్లు అట్లా నిద్ర వస్తుంది నాకు. టమోటా పప్పు చేసేటప్పుడు దాంట్లో కొన్ని మెంతులు వేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది. మెంతి పప్పును 2-3 రకాలుగా చేసుకోవచ్చు. పోపు పెట్టి దాంట్లో వేసి మెంతులు వేసి అలా పప్పు ఒకలాగా చేసుకోవచ్చు. ఇంకా కారం లేకుండా ఓన్లీ ఒట్టిమిరపకాయలు పచ్చిమిర్చి వేసి మెంతులు వేసి చేస్తే పప్పు చాలా బాగుంటుంది. ఆ పప్పు అయితే మా ఆయన చాలా బాగా చేస్తాడు. మేమందరం అయితే లొట్టలు వేసుకుంటూ తింటాము. కొన్ని వంటలు కొందరు చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటాయి. అది వాళ్ళ చేతి మహమేమో. టీ పాలు కాగిపోయాయి. ఇంకా అవి దించేసేసి అన్నము పప్పు పొయ్యి మీద పెడుతున్నాను. నేను అంత లోపలే ఇంకా ఇల్లు ఊడ్చేస్తాను. ఇల్లు ఊడ్చేసి ఇంకా ముగ్గేసేయాలి. అంత లోపలే టైం 7 అయిపోద్ది. టైం అయితే మార్నింగ్ చాలా త్వరగా గడిచిపోతుంది. అస్సలు ఒక 10 నిమిషాలు కూడా తీరికగా కూర్చుందామన్నా తాగుదామన్నా అస్సలు ఏ దానికి టైం ఉండదు. అలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది టైము. మార్నింగే ఎంత పనైనా చేయొచ్చు. పిల్లలు పోయిన తర్వాత హస్బెండ్ ఆఫీస్కి పోయిన తర్వాత ఏమన్నా పని చేసుకుందామంటే ఆ పని ముందుకు సాగదు. అందుకే ఎప్పుడు చేసే పనులు అప్పుడు చేస్తేనే బాగుంటుంది.